నెక్స్ట్. థ్యాంక్ యూ. బాగా మాట్లాడారే. ఓకే. వన్ క్యూటీ. హలో అవినాష్ గారు. హాయ్. గ్రీన్ కలర్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో ఎలా ఉంటావు? ఇంకా అంత బానే ఉంది కానివ్వండి. ఇంట్లో ఇంకా నైటీ మీద ఇంక చున్నీ వేసుకొని వచ్చేసాం మీ లైవ్ అనగానే. నైటీ మీద చున్నీ వేసుకొని వచ్చేసాం. ఏ అంటే ప్రజలు ఒప్పుకోరు మళ్ళీ, మీకు అదే ఇబ్బంది. స్వేచ్ఛలేని బతుకులమ్మ మా ఇల్లు. సో ఇక్కడ ఏంటంటే ఇండియాలో మీరు చెప్పిన వాటిల్లో యాక్చువల్ గా ట్యాక్స్ దిగి కావచ్చు, ఇండియాలో అన్ని కావచ్చు, అన్ని ఉన్న ఫ్యాక్ట్స్ అందరూ ఒప్పుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే చాలా మంది అవి ఒప్పుకోలేక భారతదేశం గొప్పదే, కాకపోతే ఇక్కడ అవినీతి ఎక్కువ అయిపోవటం వల్ల చాలా మంది ఇదైపోతున్నారు. వాళ్ళు ఏంటంటే అవి ఒప్పుకోకుండా పక్కన వాడి మీదకి తోసేయటం చాలా ఈజీ అయిపోయింది. అది మీ వీడియోస్ నిజంగా ఫస్ట్ నుంచి మేము ఫాలో అయ్యేది. చాలా వరకు అంటే కాంట్రవర్సీస్ అన్ని నేను పక్కన పెట్టేస్తున్నాను. మీ వీడియోస్ అంటే పిచ్చి అసలుకి స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే ప్రతి ఒక్క డీటెయిల్ గా, కానీ రీసెంట్ డేస్ లో మాత్రం మీరు చాలా అంటే వీడియోస్ చేయకపోవటం, మేము ఆ కంటెంట్ మిస్ అవ్వటం, ఏదో చాలా గ్యాప్ వచ్చేసింది చాలా వరకు. అంటే ఈవెన్ మాకని కావచ్చు, మేబీ మీకు అది తెలిసే ఉండొచ్చు. సో రీసెంట్ కాంట్రవర్సీ మీరు ఒకటి మాట్లాడారు, బయటికి ఇది కన్వే అయింది, డిఫరెంట్ గా కన్వే అయింది. సో అది కొన్ని వర్డ్స్ మేబీ అది మిస్పెల్ట్ ఉన్నాయి. బట్ ఎనీహౌ మీరు అంటే ఈ లైవ్ నేను వచ్చింది ఏదో మీరు ఏదో ఆఫర్ చేశారని చెప్పి దానికోసం అయితే, ప్యూర్లీ దానికోసం అయితే కాదు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి నుంచి కూడా నేను మీకు టెక్స్ట్ చేసి, ఇప్పుడని కాదు, బిఫోర్ టెక్స్ట్ చేశాను. అండ్ మీ నంబర్ అయితే మా దగ్గర లేదులేండి. కాకపోతే రీసెంట్ దాంట్లో మీరు పెట్టిన దాంట్లో మాత్రం నంబర్ దాని నుంచి చూసి నేనైతే కాల్ చేశాను. ఆ కంటిన్యూస్ కాల్స్ లో ఎన్ని బ్లాక్ అయినాయో మీకే తెలియాలి. ఈ వాయిస్ చెప్తారా? ఐడి చెప్తారా? షూర్. క్యూట్ రెడ్డి ఫర్ యూ అని ఉంటుంది. మరి మన వాళ్ళు ఫాలో అయిపోతారా మీరు చెప్పారు కాబట్టి? కాంట్రవర్సీ అంటే ప్రతి ఒక్కరికి క్యూట్ రెడ్డి, క్యూట్ రెడ్డి ఫర్ యూ. టెడ్డీ బేర్లు ఉన్నాయి, అదేనా? ఎస్. కాదండి, యాక్చువల్ గా నా ఇమేజ్ లో ఉంటుంది. నేను ఒకసారి మళ్ళీ ఇప్పుడే మీకు పింగ్ చేస్తాను. హాయ్ చెప్పండి. ఓకే, హాయ్ పెడితే కరెంట్ కాబట్టి నేను చూసుకోగలుగుతాను హాయ్ అని చెప్పగానే. ఓకే, గుడ్, బాగా చెప్పారు. ఈ ఫ్రీడమ్ విషయంలో, మేల్ ఈగోస్ అండ్ ఫ్రీడమ్ అనేది ఇప్పుడు ఒకళ్ళ మీద ఉన్న కోపం మేల్ ఈగోస్ మీ మీద చూపిస్తున్నారు అని కొంతవరకు అయితే నా ఒపీనియన్. ఇప్పుడు నేను హాయ్ అని పింగ్ చేశాను, ఒకసారి మీరు చూడండి. అండ్ ఇప్పుడున్న కాంట్రవర్సీ ప్రకారం మీరు దాని గురించి వదిలేసి మీరు మీ అంతటి మీరు వీడియోస్ చేస్తూ ఉంటే, అంటే మేబీ నా ఒపీనియన్ ప్రకారం అయితే నేను మీకు చెప్తున్నాను. మీరు హాయ్ అని పెట్టలేదు, నాకు ఇంకా రాలేదు. నేను పెట్టానండి మీకు ఇన్స్టాలో, అది రాలేదు. ఓకే, లెట్స్ సీ లేటర్, తర్వాత చూసుకోవచ్చులేండి. ఫాలో చేస్తున్నాను, అన్ఫాలో చేసి ఇప్పుడే. ఏమో నాకు రాలేదు. ఓకే, నేను తర్వాత చూస్తాను. ఓకే, మీరు ఈ ఫ్రీడమ్ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మాయిల ఫ్రీడమ్ విషయంలో ఉన్నదా లేదా? అమ్మాయిల ఫ్రీడమ్ అంటే ఇప్పుడు నా కంఫర్టబుల్ జోన్ ప్రకారం నేనైతే ఉండాలనుకుంటున్నాను. అమ్మాయిలు అందరూ కూడా ఎవరు కంఫర్టబుల్ ప్రకారం, బయట ఇప్పుడు ఒకళ్ళు చెప్పారని చెప్పి ఎవరు వాళ్ళ స్వేచ్ఛను వదులుకోలేరు. సో ఇంట్లో అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్ అప్డేట్ అయ్యారు, అందరూ కంట్రీస్ విజిట్ చేస్తున్నారు. ఈవెన్ నేను చూసిన మన ఇండియన్స్ చాలా వరకు అదర్ కంట్రీస్ లో ఎలా ఉంటున్నారు ఏంటి అనేది డీటెయిల్ గా ప్రతి ఒక్కళ్ళని, అందరూ పతివ్రతలు ఏం కాదండి.
ఇక్కడ. సో నేను మీ హాయ్ అని పెట్టాను దాంట్లో మీకు. మీ దాంట్లో మీరు గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, మీతో వీడియోస్ చేసిన వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని ఇప్పుడు నెగటివ్ చేసి ఉండొచ్చు. బట్ నా వైపు నుంచి కావచ్చు, అంటే మేబీ కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మీ దాంట్లో మీరు బిఫోర్ ఎలా వీడియోస్ చేస్తున్నారో అలా మీరు ఈ కాంట్రవర్సీని పక్కన పెట్టి మీరు వీడియోస్ చేసుకోండి. అండ్ మేము యాక్చువల్ సో ఐ వాంట్ బి ఏ ట్రావెలర్. సో మీరు చాలా వరకు చాలా మందికి ఇన్స్పిరేషన్. అండ్ ఈ విషయంలో తమరు కాదు, నువ్వు ట్రావెలింగ్ చేసావా? సింగపూరు, మలేషియా, తైవాను, ఉజ్బెకిస్తాను, ఖతారు, ఒమాను ట్రావెలింగ్. అబ్బో ఓవరా. ఆహా, దామ్మ తల్లి, దా బ్యాగ్ వేసుకొని వచ్చాయి. 2024 నుంచి మెసేజ్లు పెడుతున్నావా? నేను చూసుకోలేదు. దా ఓకే, డన్. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుకుందాం. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ బాయ్ బాయ్ బాయ్. ఓకే, డన్. నెక్స్ట్ లలిత. హాయ్ అండి. ఏంటి, హాయ్, ఎలా ఉన్నారు? విశేషాలు? బాగున్నాను. బాగున్నారా మీరు? బాగున్నాను. యాక్చువల్లీ చాలా రోజుల నుండి ట్రై చేస్తుండాలి, ఈ రోజు లైన్ కలిసింది. చాలా రోజులు నేను అన్నాలో చేసిన మిస్టేక్స్ ఏంటంటే, ఈ వీళ్ళతో లైవ్ నేనేమనుకున్నా, అన్వేషణ తోపు దమ్ముంటా ఆపు అంటే రెచ్చిపోయి 10 గంటలు వీళ్ళతో లైవ్ చేస్తే, అబ్బాయిలు కాబట్టి ప్రెషర్ ఎక్కువ ఉండి అమ్మాయిలకి ఛాన్స్ దొరికేది కాదు. నాకు అర్థమైంది కాదు. ఈ 6 సంవత్సరాలు అబ్బాయిలతోనే మాట్లాడుతాను. ఏదేంట్రా నా దాంట్లోకి అమ్మాయిలు రావట్లేదు, మేబీ నేను బూతులు ఆడతాను కదా అందుకే రావట్లేదేమో యాక్చువల్లీ నేను ఇప్పుడు అని ఒక అనుకునేవాను. 2 ఇయర్స్ బట్టి ఫాలో అవుతుండాలి. అది ఎలా ఫాలో అయ్యానంటే, నా క్యాస్ట్ మీటింగ్ ఒకటి అయ్యింది. మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. క్యాస్ట్ మీటింగ్ లో అక్కడ ఫోటో వేసి చూపించారు. ఏమని? నాకు అప్పుడు తెలుసు, ఈ అబ్బాయి పేరు అన్వేష్. అంటే మనిషి అన్నాక ఒక క్యాస్ట్ అని చెప్పి ఇదే పని చేయాలి అని లేదు. ఈ అబ్బాయి ఈ రూట్ లో ఎంచుకున్నాడు అని చెప్పి ఇంకా చాలా మంది ఫోటోలు వేశారు. అందులో మీ ఫోటో కూడా వేసి ఉండాలి. అప్పుడు నాకు తెలిసిందనమాట అన్వేష్ అంటే. అరే, ఈ అబ్బాయి నేను యూట్యూబ్ లో చూస్తున్నాను. అప్పటి నుండి ఇంకా ఫాలో అవడం స్టార్ట్ చేశాను. ఈ మధ్య కాలంలో బాగా ట్రోలింగ్ ఎక్కువైంది. సీతమ్మ అంతా సీతమ్మ మహిమ. సీతమ్మ ఏ ముహూర్తాన నా జీవితంలోకి వచ్చిందో రామయ్య తండ్రితో పాటు అంత మంచి శుభమే. 8 లక్షల రూపాయలు